హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ బెండకాయ ఇగురు అయితే చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, సో సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక పావున్నర ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. సో వేసేసుకొని జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసుకోవాలి, సన్నగా చాప్ చేసి. పచ్చిమిర్చి అయితే సో కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. మనం కారం అయితే యూస్ చేయట్లేదు ఇందులో, ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ ఇగురు చేయబోతున్నాము. సో అందుకనేసి ఎక్కువ పచ్చిమిర్చి వేసాను. సో పచ్చిమిర్చి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా దూరగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. సో వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టేసే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా దూరగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో ఆ తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలండి. సో దూరగా వేగిపోయాయి కదా. సో బెండకాయలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు. చాలా చాలా బాగుంటుందండి ఈ ఇగురు. సో పప్పుచారులో కాంబినేషన్కి ఇంకా బాగుంటుంది. సైడ్గా పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో బెండకాయలు అయితే ఇలా వేసేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సో తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసి కూడా మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. సో అందుకనేసి సాల్ట్ వేస్తారు. సో ఆ తర్వాత మొత్తం అంతా చూడండి, ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, ఉత్తగా కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మొత్తం అంతా మగ్గించేసుకోవాలి. ఫైనల్గా కొరియాండర్ వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. సో ఎంతో రుచికరమైన బెండకాయ ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం.